నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను. పార్వతీదేవి శంకరుని యొక్క సాక్షాత్కారమును అపేక్షించినదై తపస్సు ప్రారంభం చేసింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని తా మనమున తలపక సతి పదపడి కాలంబు సెలిపె పరమతపంబున్. ఆమె ఇది చలి ఇది ఎండ ఇది వాన అని లెక్క చెయ్యకుండా చాలా కాలం పాటు అలా తపస్సు చేస్తూనే ఉంది. చిట్ట చివరికి ఆహారంగా తీసుకుంటున్నటువంటి ఆ ఆకులను కూడా తీసుకోవడం మానేస్తే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. అంత కష్టపడి తపస్సు చేస్తోంది. వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు ఎప్పుడూ అమ్మవారు ఆయనకే సతి అవుతుంది అన్నప్పుడు ఆమెని అంత తపస్సు చేయించవలసిన అవసరం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు.